హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాకోబార్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఎలాంటి క్రీమ్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. లోపల క్రీమీగా, పైన ఒక మంచి చాక్లెట్ లేయర్తో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బయట మనం క్వాలిటీ చాకోబార్ కనుక కొనాలి అంటే ఈజీగా 50 to 100 రూపీస్ దాకా పెట్టాలి. అదే ప్రైస్తో మనం ఇంట్లో అయితే 2 to 3 చాకోబార్ ఐస్ క్రీమ్స్ని తయారు చేసేసుకోవచ్చు. ప్రైస్ విషయం పక్కన పెడితే మన చేతులతో మనం స్వయంగా ఈ చాకోబార్ ఐస్ క్రీమ్స్ని తయారు చేసి పిల్లలకి అందిస్తే ఆ తృప్తే వేరు కదా. మరి ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ యమ్మీ చాకోబార్ ఐస్ క్రీమ్స్ని ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్లో నీళ్లు వేసి తొలిచి ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఇలా చేస్తే క్రీమ్ అనేది ప్యాన్కి అంటుకుపోకుండా నాన్ స్టిక్లా ఉంటుందన్నమాట. సో ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో 1 కప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ వేస్తే మీకు ఒక క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట, వితౌట్ ఎనీ యాడింగ్ క్రీమ్. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు నుంచి 1/3 కప్పు దాకా పంచదార వేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా ఈ పంచదారని అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక విస్కర్ తీసుకుని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. అంతా బాగా కలిసిపోయాక అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని పాలని మరిగించండి. పాలు మరిగేటప్పుడు కూడా పైన మీగడ కట్టకుండా విస్కర్తో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే పాలు మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా వేసి ఉండలు లేకుండా కలుపుకుని పెట్టుకోండి. పాలు ఇలా పొంగొస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదంతా కూడా కొద్దిగా చిక్కబడేంత వరకు చిన్న మంట మీదే కలుపుతూ ఉడికించుకోండి. కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకోండి. ఈ మిల్క్ ఐస్ క్రీమ్ కి మీకు వెనీలా ఫ్లేవర్ అనేది చక్కగా తగులుతుంది అనమాట తినేటప్పుడు. వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు చిన్న మంట మీదే ఉడికించండి. చూడండి, ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ ని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మిక్స్చర్ మొత్తాన్ని కూడా ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ బాక్స్ని ఫ్రీజర్లో ఒక 1 అవర్ పాటు ఉంచండి. 1 అవర్కి కొద్దిగా థిక్గా అవుతుందన్నమాట, లైట్గా ఫ్రీజ్ అవుతుంది. అప్పుడు బయటికి తీసేసి ఈ మిక్స్చర్ మొత్తాన్ని కూడా బ్లెండర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలని వేసి ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇలా బ్లెండ్ చేసుకున్న క్రీమ్ని ఐస్ మౌల్డ్స్లోకి వేసుకోవాలి. నా దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి నేను ఈ క్రీమ్ని వేస్తున్నాను. మీ దగ్గర ఉండే ఏ ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకైనా ఈ క్రీమ్ని వేసుకోవచ్చు. లేదా స్టీల్ గ్లాసెస్ కానీ లేదంటే పేపర్ టీ కప్స్ ఉంటాయి కదండి, సో అందులోకైనా వేసుకోవచ్చు. పేపర్ టీ కప్స్ కనుక మీరు యూస్ చేస్తే పైన ఒక సిల్వర్ ఫాయిల్ కానీ కవర్తో కానీ ర్యాప్ చేసేసి స్టిక్ని అందులోకి గుచ్చాలి. ఇలా క్రీమ్ మొత్తాన్ని కూడా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి వేసేసుకున్న తర్వాత వీటిని నైట్ అంతా కూడా ఫ్రీజ్ అవ్వనివ్వండి. ఫ్రిడ్జ్ అనేది ఫుల్లో పెట్టుకుని కూలింగ్ ఫుల్ పెట్టుకుని ఫ్రీజ్ చేసుకోవాలి. ఈ క్రీమ్ అనేది వాటర్ కన్సిస్టెన్సీతో కాకుండా థిక్ క్రీమీ కన్సిస్టెన్సీతో ఉంటుంది కాబట్టి మీకు ఫ్రీజ్ అవ్వడానికి టెంపరేచర్ చాలా లో ఉండాలన్నమాట. అప్పుడే ఇది చక్కగా ఫ్రీజ్ అవుతుంది. మనం పైన చాక్లెట్ లేయర్ని కోట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ డే మనకి ఐస్ క్రీమ్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి ఫ్రీజ్ అయిన తర్వాత మనం పైన చాక్లెట్ లేయర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం డార్క్ చాక్లెట్ కానీ లేదా మిల్క్ చాక్లెట్ కానీ ఆన్లైన్లో మీరు పర్చేస్ చేయొచ్చు. లేదంటే సూపర్ మార్కెట్స్లో దొరికే మిల్క్ చాక్లెట్ అయినా డార్క్ చాక్లెట్ అయినా తెచ్చుకోండి. ఆ చాక్లెట్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా డబుల్ బాయిల్ చేసుకోవాలి. అడుగున ఒక స్టీల్ గిన్నెను పెట్టుకుని అందులోకి నీళ్లు పోసుకుని మరిగించండి. నీళ్లు మరుగుతున్నప్పుడు పైన ఇంకొక బౌల్ పెట్టుకుని అందులో ఈ చాక్లెట్ని వేసుకుని మెల్ట్ చేసుకోండి. ఇలా చాక్లెట్ మొత్తం పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. బటర్ వేసుకుని బాగా కలిపేసేసి స్టవ్ ఆపి పక్కకు దించుకోండి. బటర్ వేయడం వల్ల చాక్లెట్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిన్ అవుతుందన్నమాట. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాక్లెట్ కానీ లేదంటే బటర్ కానీ ఇవి రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. అప్పుడే మీరు డబల్ బాయిల్ చేసినప్పుడు చాక్లెట్ అనేది ఈజీగా మెల్ట్ అవుతుంది. ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ అనేది వేడిగా ఉంటుంది కదండి, సో వెంటనే ఇందులోకి డిప్ చేయకూడదు. అలా డిప్ చేస్తే మీకు ఐస్ క్రీమ్కి ఇది స్టిక్ అవ్వదనమాట. సో కొద్దిగా చల్లారనివ్వాలి. అలాగని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వదిలేసేయకూడదు. అప్పుడు మీకు ఈ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ అనేది మళ్ళీ హార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని
కొద్దిగా చేత్తో పట్టుకుంటే లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఆ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారి పెట్టుకోండి. అలా చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక పొడవుగా ఉండే గ్లాసులోకి ఈ చాక్లెట్ మొత్తాన్ని కూడా వేసుకోండి. మనం ఐస్ క్రీమ్ స్టిక్ని డిప్ చేసినప్పుడు పూర్తిగా అందులో డిప్ అవ్వాలన్నమాట. సో అలా లోతుగా ఉండే గ్లాస్ తీసుకుని అందులోకి చాక్లెట్ వేసుకోండి. ఇప్పుడు మనం ఈ మిల్క్ ఐస్ క్రీమ్ని డీమౌల్డ్ చేసుకోవాలి. సో నేను సిలికాన్ మౌల్డ్లోంచి అలాగే ఈ ప్లాస్టిక్ మౌల్డ్స్లోంచి కూడా ఐస్ క్రీమ్ని బయటికి తీసేస్తున్నాను. తీసిన వెంటనే చాక్లెట్లోకి డిప్ చేసేసేయండి. కంప్లీట్గా డిప్ అవ్వాలి, అంటే స్టిక్కి కూడా మీకు ఆ చాక్లెట్ అనేది అంటుకోవాలన్నమాట. అప్పుడే మీకు లోపల ఉండే క్రీమ్ అనేది బయటికి స్పిల్ అయిపోకుండా ఉంటుంది, బయటకు వచ్చేయకుండా ఉంటుంది, కారిపోకుండా ఉంటుంది. అండ్ అలాగే మీరు డిప్ చేసేటప్పుడు అలా డిప్ చేసి ఉంచేసేయకూడదండి, వెంటనే ఇమీడియట్గా తీసేసేయాలన్నమాట. లేదంటే మీకు చాక్లెట్ లేయర్ అనేది బాగా థిక్గా వచ్చేస్తుంది. మనం చేసే చాకోబార్ ఐస్ క్రీమ్ బయట కొన్నట్టుగా థిన్ లేయర్తో లోపల క్రీమీగా ఉండాలి అంటే ఇమీడియట్గా పెట్టి డిప్ చేసి వెంటనే తీసేసేయాలి. సో ఇలా అన్ని మిల్క్ ఐస్ క్రీమ్స్ని కూడా డిప్ చేసుకుంటే సూపర్ టేస్టీగా యమ్మీగా ఉండే చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఇంట్లో ఇలా నేను చెప్పినట్టుగా చాకోబార్ని ట్రై చేయండి. ట్రై చేసి పిల్లలకి సర్వ్ చేయండి, ఫుల్ హ్యాపీ అయిపోతారు. మరి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.